హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఇది సాటర్డే అండి. టైం వచ్చేసి 7:30 అయింది మార్నింగ్. సో 6:45 కల్లా మెలుకొచ్చేసింది. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హ్యాపీని వాక్‌కి తీసుకెళ్ళాను. సో ఒక రౌండ్ వాకింగ్ చేసేసి రాగానే హ్యాపీ గాడు ఏసీ రూమ్‌లోకెళ్ళి పడుకుంటాడు. సో ఈ మధ్య సమ్మర్స్‌లో వాడి రొటీన్ అలాగే ఉంది. మామూలుగా రాగానే ఆడేవాడు కొంచెం సేపు. ఆ తర్వాత 9:30కి పడుకునేవాడు. కానీ వేడిగా ఉంటుంది కాబట్టి హాల్‌లో అంతా ఏసీ రూమ్‌లోకెళ్ళిపోతాడు. యాక్చువల్లీ డోరేసేస్తాను. వాడు లెగిసి వాడు బయటికి రాగానే రూమ్ డోరేసేస్తాను. ఎందుకంటే యశ్వంత్ యూజువల్లీ లేట్‌గా లెగుస్తారు కాబట్టి. కానీ వాకింగ్ నుంచి రాగానే డోర్ దగ్గర కూర్చుంటాడు. ఆ డోర్ ఓపెన్ చేయాలి. వాడు ఏసీ రూమ్‌లోకెళ్ళి నిద్రపోవాలి. మళ్ళీ యశ్వంత్‌ని డిస్టర్బ్ చేయడం ఏం చేయడు. ఆరాంగా మంచం కిందకి వెళ్ళి నిద్రపోతాడు. సో వాళ్ళిద్దరు పడుకున్నారు. సో ఆరాంగా నేను యోగా చేసుకుంటాను. సో ఈ మధ్య స్కెడ్యూల్ ఇలాగే ఉంది. వాకింగ్ నుంచి రాగానే యోగా చేస్తున్నాను. ఎందుకంటే హ్యాపీ కూడా ఎళ్లి పడుకుంటాడు కాబట్టి వీళ్ళిద్దరూ నిద్రపోతూ ఉంటారు కాబట్టి నాకు ప్రశాంతంగా డిస్టర్బెన్స్ లేకుండా ఒక 10 మినిట్స్ యోగా అవుతుంది. మార్నింగ్ నాది 10-15 మినిట్స్ యోగా ప్లస్ మెడిటేషన్ అది కంటిన్యూ అవుతుందండి. అలాగే కంటిన్యూ అవుతుంది. మైసూర్‌లో కూడా హోటల్‌లో చేసేదాన్ని 5 మినిట్స్, 10 మినిట్స్ ఎంత టైం కుదిరితే అంత. సో అదైతే కంటిన్యూ అవుతుంది. బట్ ఫిజియోకి చాలా గ్యాప్ వచ్చేసింది ఎక్సర్‌సైజెస్‌కి. 20 డేస్ వచ్చేసింది. మైసూర్ ఎళ్ళే ముందు 4, 5 డేస్ కుదరలేదు. మళ్ళీ మైసూర్‌లో 1 వీక్, మళ్ళీ వచ్చినాక నాకు పీరియడ్స్. సో ఆ 5, 6 డేస్ గ్యాప్ వచ్చింది. కొంచెం బాడీ పెయిన్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. అందుకని చెప్పి వెళ్ళలేదు. సో మొత్తం కలిపి మోర్ దెన్ 20 డేస్ గ్యాప్ వచ్చేసింది. సో లాస్ట్ నైట్ స్టార్ట్ చేశాను. నిన్న సాయంత్రం వెళ్ళాను. సో ఈరోజు ఈవినింగ్ కూడా మళ్ళీ వెళ్ళాలన్నమాట. సో అది యాక్చువల్లీ ఫిజియో మీద అప్డేట్. సో హెల్త్ వచ్చేసి కొంచెం వీక్‌నెస్ ఎక్కువ ఉంటుంది 1 వీక్ నుంచి. లాస్ట్ 2, 3 డేస్ నుంచి అయితే కొంచెం మరీ ఎక్కువ అనిపిస్తుంది. సో ఎండలకేమో సమ్మర్ బాగా ఘోరంగా ఉంది బెంగుళూరులో. సో రీజన్ ఏంటో తెలీదు. దానివల్లో లేకపోతే ఏమన్నా వైటల్స్ డ్రాప్ అయినాయో, ఐరన్ లెవెల్స్ కానీ ఏమో ఏంటో తెలీదు. బట్ యాహ్! కొంచెం వీక్‌నెస్ చాలా ఎక్కువ వీక్‌నెస్ ఫీల్ అవుతుంది బాడీలో. ఎండలకి కూడా ఉండొచ్చు. కొన్ని పర్సనల్ పనులకి నేను యశ్వంత్ బయటికి తిరిగాము. ఆహ్, మంచి మధ్యాహ్నం ఎండలో వెళ్ళాము. సో అదంతా కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఎనీవేస్ సో ఇలా వీక్‌గా ఉంది కాబట్టి ఫిజియోకి అబ్బా! ఎళ్లి ఏం చేయాలి అని ఆలోచించాను. బట్ ఏదో ఒకటి స్టార్ట్ అయితే చేశాను. సో వాళ్ళు కూడా తెలుస్తుంది గదా! వీక్‌నెస్ ఉందని. అందుకని ఓన్లీ స్ట్రెచింగ్ అలా చేయిస్తున్నారు. సో, ఐ విల్ కంటిన్యూ ఎక్సర్‌సైజింగ్. బాడీ ఎలా ఉన్నా సరే లైట్‌గానే చేస్తాను. బట్ పుష్ చేసుకుంటాను కొంచెం. ఎట్ ద సేమ్ టైమ్ డయట్‌లో ఇమ్మీడియేట్ చేంజెస్ చేశాను. మైసూర్ నుంచి వచ్చిన కాడ నుంచి డైట్ సెట్ అయిపోయింది. ఆబ్వియస్‌లీ మీరు ట్రావెల్ చేసినప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటారు. స్కెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. వాటర్ తాగడం గానీ, ప్రతిదీ కొంచెమైనా డిస్టర్బ్ అవుతుంది. ఇంట్లో ఉన్నట్టు ఉండదు. బట్ ఎనీవేస్ వచ్చినాక అన్ని చేంజెస్ ఇమ్మీడియేట్‌గా చేశాను. స్పెషల్లీ లాస్ట్ 3, 4 డేస్ నుంచి ఎప్పటి నుంచయితే వీక్‌నెస్ కనిపిస్తుందో సో, ఐ యాక్టెడ్ ఇమ్మీడియేట్‌లీ అనమాట. సో, కొంచెం ఫ్రూట్ కంటెంట్, వాటర్ కంటెంట్, జ్యూసెస్ ఇలాంటివన్నీ ఇంకొంచెం ఇంక్రీజ్ చేశాను. సో, చూద్దాం ఎలా ఉంటుందో. చేంజ్ అంటే దేనికి చేంజ్ కనపడింది, ఏంటి, డైట్‌లో ఏం చేంజెస్ చేశాను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను. ఫిజియో కూడా కంటిన్యూ చేస్తాను. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ చెకప్స్ మాది ఎవ్రీ ఇయర్ అవుతది. మీరు లాస్ట్ ఇయర్ నా వ్లాగ్‌లో చూసుంటారు. ఎవ్రీ డిసెంబర్ లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి వి గెట్ ద హెల్త్ చెకప్స్ డన్. కానీ లాస్ట్ డిసెంబర్‌లో మిస్ అయిపోయింది. ట్రావెల్స్ మూలాన కుదరలేదు. సో, ఈ కమింగ్ వెడ్నెస్‌డే మే 1 హాలిడే అనమాట. సో, ఆ రోజు వెళ్తాము హెల్త్ చెకప్స్‌కి. సో, ఆ రోజు హెల్త్ చెకప్స్‌కెళ్తే ఏమన్నా వైటల్స్, ఐరన్ అలాంటివి ఏమన్నా తగ్గితే అట్‌లీస్ట్ దానికి అంటే లోపలేమవుతుందో మనకు తెలీదు గదా! అది గూడా చెక్ చేసుకొని ప్రాపర్‌గా దాన్ని బట్టి చేంజెస్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో, ఎనీవేస్ అది అప్డేట్ అనమాట హెల్త్ మీద అన్నిటి మీద. ఇవి కంట్రీ డిలైట్ నుంచి కొన్ని ఐటెమ్స్ చెప్పాను. యాక్చువల్లీ కోకోనట్ రెగ్యులర్‌గా తీసుకుంటాను కంట్రీ డిలైట్. బట్ అది కూడా గ్యాప్ వచ్చింది మైసూర్ ఎళ్ళిన కాడ నుంచి. సో, కోకోనట్ వాటర్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాలని అది చెప్పాను. దాంతో పాటు కొద్దిగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ఈరోజు కంట్రీ డిలైట్‌లో ట్రై చేశాను. సో, స్వీట్ పొటాటో ఇచ్చాను హ్యాపీకి రెగ్యులర్‌గా కావాలి. తర్వాత బీరకాయలు ఇచ్చాను 2, వంకాయలు. సో, అన్నీ ఫ్రెష్‌గానే ఉన్నాయి కూరగాయలు. ఆహ్, ఫ్రూట్స్ ఒక్కొక్కటి బావున్నాయి. ఒక్కొక్కటి అంత బాలేదు. అంటే వాళ్ళు
అంటే ఏమో తెలీదు. బ్లింకిట్‌లో, బిగ్ బాస్కెట్‌లో అన్ని చోట్ల చెప్తాను గదా! సో, కొన్ని దీంట్లో బెటర్ అనిపిచ్చింది. కొన్ని బిగ్ బాస్కెట్‌లో బెటర్ అనిపిచ్చింది అలా. సో, మ్యాంగోస్ ఇచ్చాను, మస్క్ మెలన్ ఇచ్చాను, యాపిల్స్ ఇచ్చాను. తర్వాత పోమోగ్రానేట్ ఇచ్చాను. పోమోగ్రానేట్స్ అస్సలు రాలేదు. చాలా చిన్న చిన్నవొచ్చినియి. అవి కూడా మెత్తగా అలా అస్సలు బాలేదనమాట. తర్వాత వాటర్ మెలన్ కంపల్సరీ ఆహ్, కన్జ్యూమ్ చేస్తున్నాము సమ్మర్‌లో. అండ్ ఇప్పుడు చెప్పాను గదా! కొంచెం ఫ్రూట్ ఇంటేక్ అది ఎక్కువైంది. సో, తర్వాత ఇదే కోకోనట్ అయితే రెగ్యులర్‌గా ఇస్తున్నాను లాస్ట్ 4, 5 డేస్ నుంచి. సో, నేనొకటి, యశ్వంత్ ఒకటి డైలీ కోకోనట్ తాగుతామనమాట. కోకోనట్ వాటర్. తర్వాత అది ఒకటి ఆయిల్ ఒకటిచ్చాను. అది కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్‌ది కోల్డ్ ప్రెస్డ్ అంట. ఎప్పుడు కంట్రీ డిలైట్‌లో నేను ఆయిల్ ట్రై చేయలేదు. యాక్చువల్లీ సన్‌ఫ్లవర్ అండ్ గ్రౌండ్ నట్ నేనెప్పుడూ ఆర్గానిక్‌ది దీంట్లో ఇస్తా గదా! కోల్డ్ ప్రెస్‌ది బిగ్ బాస్కెట్‌లో. బట్ ఊరికే ట్రై చేద్దామని కొన్నాను. మీలో ఎవరైనా కంట్రీ డిలైట్‌లో ఆయిల్స్ వాడారా? సో, మీకేమన్నా అంటే రివ్యూ ఉందా? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి నాకు. సో, ఇది తర్వాత బనానాస్ తీసుకున్నాను. యాక్చువల్లీ హాఫ్ కేజీ చెప్పాను. కానీ 1 కేజీ వచ్చాయి. సమ్మర్‌లో బనానాస్ చాలా తొందరగా పాడైపోతాయి. సో, చూడాలి కొద్దిగా పూజకిచ్చేస్తాను. పాడు చేసి ఇంట్లో పనిచేసే వాళ్ళకిచ్చే కంటే పూజకి వాళ్ళకి బావున్నప్పుడే ఇచ్చేయటం బెటరు. ఇన్ కేస్ కన్జ్యూమ్ చేయలేము అనే కాన్ఫిడెన్స్ ఉంటే మంచిగున్నప్పుడే ఇచ్చేయాలి. తర్వాత పుదీనా, కొద్దిగా ఆకుకూర ఇలాంటివన్నీ తీసుకున్నాను. కరేపాకు, ములక్కాయలు ఇలాంటివన్నీ తీసుకున్నాననమాట. సో, ఫస్ట్ టైమ్ ఇవన్నీ కంట్రీ డిలైట్‌లో ఆర్డర్ చేశాను. బట్ ఎదురుగుండా షాప్‌లో కొంచెం ఎక్కువ ఫ్రెష్ ఉంటాయి వీటికంటే అని అనిపిచ్చింది. కొన్ని కొన్ని వెజిటబుల్స్. సో, డెఫినెట్‌గా ఎళ్లి తెచ్చుకోగలిగితే బెటరు. బిగ్ బాస్కెట్‌లో కొన్ని ఫ్రెష్‌గా ఉంటాయి. బట్ వాటర్ మెలన్, మస్క్ మెలన్ ఇలాంటివి దీనిలో బావున్నాయి. యాక్చువల్లీ ఆ 2 ఫ్రూట్స్ బా నచ్చింది. సో, ముందు ఇవన్నీ సర్దేస్తాను. ఇవన్నీ సర్దేసి తర్వాత ఏం పని చేయాలో చూస్తాను. ఇంకా యశ్వంత్ అండ్ హ్యాపీ లెగవలేదు. కూరగాయలు అవన్నీ సర్దేశానండి. తర్వాత ఫ్రూట్ బాస్కెట్స్ ఉన్నాయి ఇక్కడ 2. కొంచెం వాటర్ స్ప్రే చేసి ఒకసారి వైప్ చేసి ఫ్రూట్స్ సర్దుతాను. సో, వీక్లీ వన్స్ ఇవి వాష్ అవుతూనే ఉంటాయి. బట్ మధ్యలో ఎప్పుడైనా నేను ఫ్రూట్స్ రీఫిల్ చేయాలంటే ఒకసారి ఇట్లా వాటర్ స్ప్రే చేసేసి క్లీన్ క్లాత్‌తో క్లీన్ చేసేసి తర్వాత రీఫిల్ చేస్తాను. సో, 2 బాస్కెట్స్ ఎందుకున్నాయి అనుకుంటున్నారా? యాక్చువల్లీ స్టీల్ బాస్కెట్‌లో దేవుడికి పెట్టని ఫ్రూట్స్ పెడతాము. సో, ఒకసారి దేవుడికి పెట్టేసినాక ఆ ఫ్రూట్ దేవుడి దగ్గర నుంచి ఎవరు తీసినా, నేను తీసినా, యశ్వంత్ తీసినా, పూజ తీసినా అది బ్లూ బాస్కెట్‌లోకెళ్ళిపోతుంది. సో, దట్ డిఫరెన్స్ తెలుస్తుంది నెక్స్ట్ డే యశ్వంత్‌కి ఏది పెట్టాం, ఏది పెట్టలేదని. సో, అందుకని చెప్పి అలా సెపరేట్ చేసాం. యాపిల్ లాంటి వాటికి స్టిక్కర్స్ వస్తాయి కాబట్టి స్టిక్కర్ తీసేసి దేవుడికి పెడతారు కాబట్టి ఐడియా ఉంటుంది ఏది పెట్టామో, ఏది పెట్టలేదో. వేరేవి బనానాస్ కానీ, లేకపోతే పోమోగ్రానేట్ కానీ, ఇలాంటివి ఏ ఫ్రూట్స్ మ్యాంగో కానీ, ఏ ఫ్రూట్స్ మనకి డిఫరెన్స్ తెలీదు. సో, అందుకని చెప్పి అలా సెపరేట్ బాస్కెట్స్ పెడతాను. ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసేసానండి. దాని తర్వాత పొద్దున్నే రోజు చేసే బేసిక్ పనులుంటాయి గదా! యశ్వంత్‌కి తాగడానికి వేడి నీళ్ళు, తర్వాత పాలు కాయడం, ఆ తర్వాత రాగి మాల్ట్ కాయడం. సో, ఇలాంటి స్టాండర్డ్ పనులు ఫినిష్ చేసేస్తున్నాను. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కూడా ఒకటేసారి ప్రిపేర్ చేసేస్తాను. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ చేశాక బయటికి వెళ్ళాలి. సో, ఎక్కడికి వెళ్తున్నామో కొంచెం సేపట్లో చెప్తాను. నా లాస్ట్ వీడియో గనుక మీరు చూసుంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు మేము ఎక్కడికి వెళ్తున్నామో. బట్ యాహ్! కొంతసేపట్లో చెప్తాను. సో, ముందు ఇవన్నీ చేసేసి తర్వాత దోసలకి పోసాను. సాటర్‌డే, సండే వస్తే యశ్వంత్‌కి దోసలు కావాలి కాబట్టి రాత్రి దోసలకి పోసాను. సో, ఆ పప్పు కడిగేసి, రుబ్బేసి అంతా రెడీ చేసేసుకుంటాను. యశ్వంత్ బ్రష్ అదంతా అయ్యొచ్చేలోపు ఇవన్నీ రెడీ చేసేసుకుంటే ఒకటే టైంలో లంచ్‌కి కూడా ప్రిపరేషన్స్ చేసేయొచ్చు. ఏదన్నా 1, 2 కర్రీస్ చేసేస్తాను. సో, అవి కూడా సైడ్ బై సైడ్ అయిపోతుంది. దోసలు తినేలోపు వంట కూడా అయిపోతే బెస్ట్ అనమాట. తర్వాత ఏదన్నా పనులుంటే చూసుకోవచ్చు.
దోసకి పప్పు కడిగేసి మిక్సీ జార్‌లో వేసేసానండి. తర్వాత ఒకటేసారి వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ ఏసేసి రుబ్బేస్తాను. సో, ఒక్కసారి రుబ్బటం, మళ్ళీ దాంట్లో నీళ్లు పోయటం, మళ్ళీ రుబ్బటం, మళ్ళీ దాంట్లో సాల్ట్ ఏయటం, ఇన్ని బ్యాక్ అండ్ ఫ్రో పనులు నేను చేయను. నాకు ఒక్కసారి మిక్సీ తిప్పితే పనైపోవాలనమాట. యాహ్! వాటర్ పోస్తే నలుగుతుందా? మొత్తం పప్పులుంటాయా? అని అడగొచ్చు. మీకు డౌట్ రావచ్చు. కానీ ఒకటేసారి ఎక్కువ సేపు పట్టేస్తే మొత్తం నలిగిపోతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, మేబీ అది మిక్సీ డిఫరెన్సో లేకపోతే ఎక్కువ సేపు పట్టడం డిఫరెన్సో నాకు తెలీదు కానీ, నా జార్‌లో అయితే ఈజీగా నలిగిపోతుంది. సో, అన్నీ వేసేసి ఒకటి 1-2 మినిట్స్ దాన్ని మిక్సీ పట్టేస్తాను. సో, పనైపోతుంది. నా ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. తర్వాత చట్నీ చేయాలి కాబట్టి పప్పులు కూడా ఏం చేశాను, ప్రతిసారి పప్పులు వేయించేది అవన్నీ మీకేం చూపిస్తానని చెప్పి చూపించలేదు. సో, పప్పులు అవన్నీ వేయించేసి పెట్టాను. సో, అది కూడా ఆరుతూ ఉంటుంది. వెళ్లి చట్నీ చేయొచ్చు. సో, నేను యశ్వంత్ దగ్గరికొచ్చాను. ఇక్కడ ఏసీ రూమ్‌లో కింద కొత్త కార్పెట్ మీద కూర్చొని రాగి మాల్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. కాసేపు కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీ కూడా ఇక్కడే ఉన్నాడనమాట. హ్యాపీ బాల్ చూపి అందరికి. హ్యాపీ బాల్ ఏది? బాల్ ఏది? చిన్నమ్మ బాల్ ఏది? హ్యాపీ గడికి ఒక బాల్ తీసుకొచ్చామండి. నేను యశ్వంత్ లాస్ట్ వీక్ బయటికెళ్ళినప్పుడు ఫ్యాన్సీ షాప్‌లో ఒక చిన్న యెల్లో కలర్ బాల్ తెచ్చాము. ఎంత ఆబ్సెస్డ్‌గా, ఎంత పొసెసివ్ అయిపోయి ఆడుతున్నాడంటే ఆ బాల్‌తో దాసుకుంటున్నాడు. ఎక్కడ పడుకుంటే అక్కడ దాసుకుని దాని మీద పడుకుంటున్నాడు. ఎవ్వరు లాక్కోకుండా, ఎవ్వరిని ఆ బాల్ దగ్గరికి రానివ్వడు. పూజ వాళ్ళ అబ్బాయినైతే అస్సలు రానివ్వడు. సో, ఎంత ముద్దుగా అనిపిస్తుందంటే కొన్ని డేస్ నుంచి అంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకొని మరీ ఆడుతున్నాడు. సో, ఎనీవేస్ నేను బ్యాక్ కిచెన్‌లోకొచ్చేసాను. ఇక్కడ కర్రీ చేసేస్తున్నానండి. వంకాయ టమాటా కూర చేస్తున్నాను. చాలా సింపుల్ బట్ ఎలాగో చేస్తున్నాను కాబట్టి చూపిస్తాను. సో, ఒకటి స్టీల్‌ది మూకుడు పెట్టేసాను. కొంచెం ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ వేసేసి కొంచెం కరివేపాకేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసేసాను. అది కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసాను. అది కూడా ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ వేగినాక ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాము. చక్కగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కంట్రీ డిలైట్‌లో పొద్దున్నే వచ్చినియి. లేతగా, ఫ్రెష్‌గా చాలా బావున్నాయి. సో, ఇక్కడ వంకాయ ముక్కలు వేసేసాను. సో, వంకాయ ముక్కల్ని కూడా వేయించేసుకుంటాను కొంచెం సేపు. సిమ్‌లోనే ఉందండి. స్టీల్‌ది కాబట్టి సిమ్‌లోనే పెట్టుకున్నాను. సో, సిమ్‌లో పెడితే స్లోగా అవుతూ ఉంటుంది. మనకేం హడావిడి లేదు. దోసలయ్యేలోపు కర్రీ అయిపోతే చాలు. ఎనకాల ఫ్లేమ్ మీదేమో హ్యాపీది రైస్ పెట్టేసాను. సో, మాది ఫుడ్ అంతా రెడీ అయ్యేసరికి వాడిది కూడా రెడీ అయిపోతుంది. సో, ఫ్యామిలీది మొత్తం ఫుడ్ ప్రిపరేషన్ ఒకటేసారి అయిపోతుంది. సో, తర్వాత చట్నీ కూడా ఈ గ్యాప్‌లో పట్టేసాను. ఉల్లిపాయ అదంతా వేగేటప్పుడు. పప్పులు మనం ఇందాకే వేయించుకున్నాం. అది ఆరిపోయింది. దాంట్లో కోకోనట్ వేసేసి చట్నీ కూడా చేసేసాను. సో, యశ్వంత్ స్నానం చేసుకొని, పూజ చేసేసుకొని అక్కడ రెడీగా కూర్చున్నారు దోసల కోసం. సో, దోసలు వేసేస్తూ సైడ్ బై సైడ్ కర్రీ కూడా చేసేస్తాను. సో, కొంచెం వంకాయలేగినాక టొమాటో ముక్కలు వేసేస్తాను. టొమాటో ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో, అవి వేయించేసినాక 2 ఏగుతూ ఉంటాయి. ఈలోపు యశ్వంత్‌కి దోసలేసేస్తాను. యశ్వంత్‌కి దోసలేసి ఇచ్చేసానండి. దాని తర్వాత అటు సైడ్ ఫ్లేమ్ మీద కర్రీ పెట్టేసి, ఇటు సైడ్ పెనం పెట్టాను. నేను వేసుకుంటున్నాను దోసలు. నేను కొంచెం పన్నీర్ స్టఫింగ్ వేసుకుంటున్నాను పైన. యశ్వంత్‌కి ఇష్టం ఉండదు పన్నీర్ దోస కానీ ఏమి. అయితే కారం దోస, లేకపోతే ప్లెయిన్ దోస, లేకపోతే ఆలు మసాలా. సో, నేను ప్రోటీన్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. అదొక ఇమ్మీడియేట్ చేంజ్ చేశాను. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో ఏదో ఒక ప్రోటీన్ కంపల్సరీ యాడ్ చేసుకుంటున్నాను. సో, 2 దోసలు, 4 దోసలు, 3 దోసలు తినే బదులు 2 దోసలు పన్నీర్ స్టఫింగ్
స్టఫింగ్ ఎక్కువ పెట్టుకుంటే మనం ఆయిల్, కార్బ్ ఇంటేక్ తక్కువ ఉంటుంది. అండ్ ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎనర్జీ వస్తుంది బాడీకి. సో, ఇది ఇంట్లోనే చేసిన పన్నీర్ అండి. నిన్న ఈవినింగ్ పాలతో చేశాను. సో, స్క్రాంబుల్డ్‌గానే వదిలేసాను. దాన్ని సెట్ చేయలేదు. ఎందుకంటే ఇలానే నేను యూజ్ చేయాలి కాబట్టి. దాంట్లో కొంచెం సాల్ట్ మిక్స్ చేశాను అంతే. దాన్ని దోస పైన ఏసేసి పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఏసాను. చాలా అంటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. సో, పన్నీర్‌ని ఫ్రై చేయటం, స్టఫింగ్ రెడీ చేయడం ఇదేం అవసరం లేదు. సింపుల్ స్క్రాంబుల్డ్ పన్నీర్ పైనేసేసి కొంచెం సాల్ట్‌ను, చిల్లీ ఫ్లేక్స్ ఏసేస్తే చాలు అమేజింగ్ ఉంది. అండ్ చాలా చాలా హెల్తీ గూడా. సో, ఏదో ఒక దాంట్లో మనం ఏం చేసుకుంటే దాంట్లో మనకి సెపరేట్‌గా టిఫిన్ చేసుకోవడానికి ఓపిక లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న చేంజెస్ అన్నా చేసుకొని వి హావ్ టు మేక్ ష్యూర్ దట్ వీఆర్ ఈటింగ్ హెల్తీ. ఎందుకంటే మనకి ఇంట్లో పని, బయట పని అన్నీ చేయడానికి ఓపిక కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి. వెళ్ళి కూర్చుని దోసలు ఎంజాయ్ చేసేలోపు కూరల్లో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, చాలా కొంచెం మసాలా పొడి వేసేసాను. సో, అవన్నీ వేసేసి తర్వాత కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది. నేను ప్రశాంతంగా కూర్చుని దోసలు ఎంజాయ్ చేయొచ్చు. దోసలు తినేసానండి. సో, దోసలతో పాటు టీ, కాఫీ యూజువల్లీ తీసుకుంటాను గదా! ఏం తీసుకోవట్లేదు. కొంచెం సేపు తర్వాత కోకోనట్ వాటర్ కానీ, లేకపోతే వాటర్ మిలన్ జ్యూస్ కానీ తాగుతాము. సో, ఎక్కువ కొంచెం లిక్విడ్ కంటెంట్ అవే ఎక్కువ తీసుకుంటున్నాను వాటర్ ఇంటేక్ పెంచడానికి. సో, తర్వాత వచ్చేసాను కిచెన్‌లోకి. కొంచెం కూర ఇంకొంచెం 2 నిమిషాలు ఉంచాలనమాట. సో, ఈలోపు ఇక్కడ అంతా సర్దేస్తున్నాను. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీద సర్దేసి పైన క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు పూజ వస్తుంది. పూజ వచ్చాక మొత్తం తను కిచెన్ క్లీన్ చేసేసి గిన్నెలు వాష్ చేసేస్తుంది. సో, కర్రీలో కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను లాస్ట్. కొత్తిమీర వేసేసి ఇంకొక కపుల్ ఆఫ్ సెకండ్స్ ఉంచేసి ఆఫ్ చేసేస్తాననమాట. సో, వంట అయిపోయినట్టే. ఎగ్ పొరుటు ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆనియన్ ఏయకుండా క్విక్‌గా చేసేస్తాను గదా! అది చేద్దాం అనుకుంటున్నాను. అది మధ్యాహ్నం వేడి వేడిగా అయితే బావుంటుంది. సో, మధ్యాహ్నం రైస్ చేసి అది చేస్తాను. సో, టైమ్ అరౌండ్ 10:45, 11 అయినట్టుంది. పనంతా అయిపోయింది. సో, ఇప్పుడు కొంచెం సేపు హ్యాపీను, యశ్వంత్ ఆడుకుంటున్నారు. సో, కొంసేపు వాళ్ళని జాయిన్ అయ్యి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటాను. సో, బాడీ వీక్‌గా ఉన్నప్పుడు పనులు చేయడానికి ఎంత పుష్ చేసుకోవాలో అంత కొంచెం రెస్ట్ కూడా ఇవ్వాలి దానికి. దాన్ని రెస్పెక్ట్ చేయాలి. అది మనకేం చెప్తుందో అది వినాలి. సో, అందుకని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ మిగతా పని చూసుకుంటున్నాననమాట. లోపలికెళ్ళిపోయిందా? అడ్డలో కూర్చుంటాడు. ఎయ్యకుండా ముందే వెళ్ళిపోతాడు. నాకు హ్యాపీ హ్యాపీ నాకు లాగేసుకుంటా. సో, తర్వాత కోకోనట్ వాటర్ అది తాగేసి కొంచెం సేపు పడుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ నిద్ర పట్టింది బాగా. దాని తర్వాత స్నానం చేశాను. సో, నా హెయిర్ స్టైల్ ఈ మధ్య ఇంట్లో ఇలాగే ఉంటుందనమాట. పైకి బన్ను వేడిగా ఉంటుంది బాగా కిచెన్‌లో అలా. సో, అందుకని హెయిర్ స్టైల్ అలాగే ఉంది. బయటికెళ్ళే ముందు రెడీ అవుతాను. సో, ఇందాక చెప్పినట్టు కొంచెం ఎగ్ పొరుటు చేసేసి రైస్ పెట్టేస్తున్నాననమాట. యాక్చువల్లీ రాఘవేంద్ర కూడా వస్తున్నాడు లంచ్‌కి. సో, లంచ్ చేసినాక బయటికెళ్తాం. మాతో పాటు రాఘవేంద్ర కూడా వస్తున్నాడు. ఇంతకీ ఎక్కడికెళ్తున్నామంటే ఏజెన్సీకి వెళ్ళి చైల్డ్ అడాప్షన్‌ది ఫర్దర్ ప్రాసెస్ కనుక్కోవాలని లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! సో, అది కనుక్కోవడానికి వెళ్తున్నామనమాట. సో, రాఘవేంద్ర, తేజు నాకు చాలా క్లోజ్ మీకు తెలుసు. సో, రాఘవేంద్ర అన్నీ అంటే మాకు కావాల్సినవి అట్లా అన్నీ చూసుకుంటూ ఉంటాడు. అదే అంటూ ఉంటాడనమాట. వచ్చే పాపకి నేనే మేనమామని, అన్నీ నేనే చూసుకోవాలని చెప్పి. సో, ప్రాసెస్ కనుక్కోవడానికి కూడా తను కూడా వస్తున్నాడు. సో, అన్నం తినేసినాక బయలుదేరుతాము. అక్కడ ఎవరైతే ఉంటారో ఇన్‌చార్జ్ వాళ్ళు 3 to 3:30
వరకు ఉంటామన్నారు. అంటే 3:30 తర్వాత రమ్మన్నారు. 4:30 లోపు. సో, లంచ్ చేసేసి బయలుదేరుతాము. హ్యాపీగాడు. హ్యాపీగాడు. భలే కూర్చున్నావు హ్యాపీ. భలే కూర్చున్నావు హ్యాపీ. నీ సీట్ బాగుంది రోయ్. బాగుంది నీ సీటు. సో, వచ్చేసామండి. ఇక్కడికొచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆవిడతో మాట్లాడాము. ఎవరైతే ఇక్కడ ఇన్‌చార్జ్ ఉన్నారో. సో, మా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాం. యాక్చువల్లీ రావటం మంచిదైంది. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడితే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో, ప్లేస్ చూపిస్తున్నాను మీకిక్కడ. చాలా మెయింటైన్ చేస్తారు. పిల్లల్ని చాలా చూసుకుంటారు. వాళ్ళ హెల్త్ కేర్, వాళ్ళ స్టడీస్, వాళ్ళ ఎక్స్‌ట్రా కరిక్యులర్స్ అంతా చూసుకుంటారనమాట. పిల్లలు కూడా చాలా హ్యాపీగా, యాక్టివ్‌గా ఉంటారనమాట ఇక్కడ. సో, యశ్వంత్ అందుకే అంటే ఫండ్స్ ఇవ్వచ్చు, డొనేషన్ ఇవ్వచ్చు. మనకెంత తోచితే అంత, ఎంత మన తాహతు ఉంటే అంత. సో, అది కొంచెం యశ్వంత్ ఇవ్వడానికి ఎళ్లారనమాట చెక్. ఈలోపు నేను ఇక్కడ మీకు ప్లేస్ చూపిస్తున్నాను. సో, వీళ్ళకి బాస్కెట్ బాల్ గ్రౌండ్ అన్నీ ఉంటాయి. చాలా నీట్‌గా చాలా బావుంటుంది ప్లేసు. సో, అదండి ఈరోజు వీడియో. యాక్చువల్లీ ప్రాసెస్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏదైతే నెక్స్ట్ కనుక్కున్నామో, లేకపోతే ఈ వీడియో లెంగ్త్ అయిపోతుంది బాగా. సో, ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.